1947 నవంబర్. లాహోర్ నగరం. అఖండ భారతం నిలువునా చీలి అప్పటికి 3 మాసాలు. కలహాల కాష్టమింకా చల్లారలేదు. ఆ గాయాలు మానలేదు. ఆ సమయంలో నూనూగు మీసాల ఓ యువకుడు తాను స్వరపరచిన గేయాలతో ఆ గాయాలకు మందు వేశాడు. దేశం విడిచి వెళ్లాలన్న ఉన్మాదుల ఉన్మత్త ప్రేలాపనలను ఆలాపనతో ఎదుర్కొన్నాడు. సంగీతానికి హద్దులు, సరిహద్దులతో, రాజ్యాలతో, అగ్గిరాజేసిన ఆజ్యాలతో నిమిత్తం లేదని భావించాడు. కాని కసాయి మూకల కిరాతకాలు, దురాగతాలు, దుండగుల హత్యాయత్నాలతో అక్కడ మనుగడ అసంభవమని తలచాడు. ఓ మిత్రుని సాయంతో రాత్రికి రాత్రే అమృత్సర్ చేరాడు. కొంతకాలం గడిచాక సంగీతంలో ఎదగాలన్న కాంక్షతో ముంబై పాటల పూదోట వైపు నడిచాడు. అనంతర కాలంలో అతడు అందివచ్చిన అవకాశాలతో, సుస్వర కల్పనతో, సుమధుర బాణీలతో శ్రోతలను ఆనందడోలికల్లో ఓలలాడించాడు. పంజాబీ జానపద జావళీలతో, మధుర బాణీలతో ఇలికింతలు, పులకింతలు రేపాడు. గాజుల సవ్వడులు, పల్లెసీమల సందడులను, మట్టి వాసనలను అన్నింటినీ సమ్మిళితం చేశాడు. తెల్ల తెల్లని మేఘమాలికలకు మరుమల్లెల పరిమళం అద్దినట్లు అతడి సంగీతం శ్రోతల మనస్సులను చల్లగా, పిల్లతెమ్మెరలా స్పృశించింది. ఆ మలయ మారుతం జంఝా మారుతమై హిందీ స్వరసీమను దశాబ్దకాలం ఏలింది. అతడే అద్భుత స్వరాలతో చిత్రగీతాల దిశను పాశ్చాత్య బాణీల నుంచి జానపద గీతాల వైపు మళ్లించిన రిథమ్ కింగ్, సుమధుర గీతాల ఛత్రపతి ఓంకార్ ప్రసాద్ నయ్యర్. సంగీతాన్ని శ్వాసించి దశాబ్దం పాటు హిందీ సినీ సంగీతాన్ని శాసించిన సుస్వర బాణీల మాంత్రికుడు ఓంకార్ ప్రసాద్ నయ్యర్ 1926 జనవరి 16వ తేదీన నేటి పాకిస్తాన్లోని లాహోర్లో జన్మించారు. తల్లి అక్కీ, తండ్రి మదన్ గోపాల్ నయ్యర్. ఓపీ నయ్యర్ సరోజ్ మోహినిని వివాహమాడారు. వారి సంతానం సోనియా, అన్నపూర్ణ, లక్ష్మి, ఆశిష్. ఆయన 17 ఏళ్ల క్రితమే కుటుంబంతో బంధాలు తెంచుకుని ఒంటరిగా నివసిస్తున్నారు. ఆయన జీవన సూత్రం నచ్చిన రీతిలో జీవించడం. తరాలెన్నో చూసి స్వరాలెన్నో కూర్చిన అతడి సంగీత యాత్రలో ప్రతి మజిలీ ఆసక్తిదాయకం. లాహోర్లో మదనగోపాల్ నయ్యర్ ఓ ఔషధ కంపెనీ ఉద్యోగి. ఆయన కుమారుడు ఓపీ నయ్యర్. ఆ బిడ్డకు చదువంటే ఉపేక్ష, సంగీతమంటే ఎంతో ఆపేక్ష. నిత్యం పంజాబీ పల్లెల్లో తిరుగుతూ అక్కడి జానపదుల గుండె చప్పుళ్లనే హృదయలయలుగా మార్చుకున్నాడు. లోకాన్ని తెలుసుకునే వయసులో సరిగమలే అతడి లోకమయ్యాయి. 1944లో చదువుకు చరమగీతం పాడాడు. 1946లో పాటియాలా స్కూల్లో సంగీతం మాస్టారుగా చేరి పాఠాలు చెప్పాడు. దేశ విభజన సమయంలో అమృత్సర్ చేరాడు. అక్కడ శరణార్థుల శిబిరంలో కొంతకాలం గడిపాడు. శాస్త్రీయ సంగీతంలో శిక్షణ లేకున్నా 16 ఏళ్లకే పూర్తిగా సంగీత సృష్టిపై దృష్టి పెట్టాడు. జలంధర్ ఆకాశవాణిలో పనిచేశాడు. సరిగమల మధురిమలు, సంగీత మెళకువలు ఆకళింపు చేసుకున్నాడు. 1949లో ఆశల పల్లకి ఎక్కి ముంబై పయనమయ్యాడు. నేను 4-5 సంవత్సరాల ప్రాయంలోనే ఏవో కూనరాగాలు తీసేవాణ్ణి. బాల్యం నుండే సంగీతం అంటే ప్రాణం. మా అమ్మ చెప్పేది నేను చాలా ముద్దుగా పాటలు పాడేవాణ్ణని. అదే నిజమైంది. నేను ఎవరి వద్ద సంగీతం నేర్చుకోలేదు, కానీ ఓ సంగీత దర్శకుడయ్యాను. అది దేవుడిచ్చిన ఓ వరం. అవి భారతీయ సినిమాకి యవ్వనపు రోజులు.
బాలారిష్టాలెన్నో తట్టుకుని హిందీ చిత్ర పరిశ్రమ తనదైన ప్రత్యేక వ్యక్తిత్వాన్ని ఏర్పరచుకుంటున్న కాలం. దేశం నలుమూలల నుంచి ప్రతిభావంతులైన కళాకారులు తమ కళా నైపుణ్యం చాటుకునేందుకు ముంబై చేరుకుంటున్నారు. సినిమా నిర్మాణానికి వ్యాకరణం ఏర్పరిచిన దిగ్గజాలు క్రమంగా తెరమరుగవుతున్నారు. కొత్త తరం సినీ జగత్తులోకి దూసుకొస్తున్న సమయం. సామాన్యుడు సైతం శాస్త్రీయ రాగాలాపన చేయగల పాటల్ని రచిస్తున్న రోజులు. ఆ సమయంలో ప్రవేశించిన ఓపి నయ్యర్ పంజాబీ జానపద బాణీలను భాంగ్రా నృత్యరీతికి సరిపోయే సంగీతాన్ని ప్రవేశపెట్టాడు. నాకు శాస్త్రీయ సంగీతం తెలియదు. జానపద సంగీతాన్ని ఎక్కువగా ఇష్టపడతాను. ఏ భాషలో అయినా జానపదానికి ఉన్న ప్రత్యేకత వేరే. సాంప్రదాయపు జానపదాలు మహా అద్భుతం. నిర్మాత పంచోలి పరిచయం వల్ల ఓపి నయ్యర్ కనీజ్ అనే చిత్రానికి నేపథ్య సంగీతం సమకూర్చాడు. తిరిగి 1952లో పంచోలీనే నిర్మించిన ఆస్మాన్ చిత్రానికి స్వరకల్పన చేసే అమూల్య అవకాశం లభించింది. అతడి ప్రతిభ గమనించిన పిఎల్ సంతోషి అదే ఏడాది తన చిత్రం ఛమ్ ఛమాఛంలో ఛాన్స్ ఇచ్చాడు. అందుకోసం అప్పటికే తాను ఎంచుకున్న నాటి దిగ్గజం నౌషద్ను తొలగించాడు. ఆ సినిమా సైతం ఓపి నయ్యర్ నుదుటి రేఖను మార్చలేకపోయింది. అప్పుడే గురుదత్తో పరిచయం. 1953లో అతడు నిర్మించిన బాజ్కు సంగీత దర్శకుడుగా నయ్యర్నే ఎంచుకున్నాడు. అయితే ఏం లాభం? దురదృష్టం మరోసారి వెంటాడింది. Gurudat's Baz. It was starring Gurudat himself and Geeta Bali. And that was also a flop. నేను సంగీతం సమకూర్చిన కొన్ని చిత్రాలు వరుసగా ఫ్లాప్ అయ్యాయి. అయినా గురుదత్ తన భార్య గీత హీరోయిన్ గా నటించిన బాజ్ చిత్రానికి సంగీతం చేయమన్నారు. ఆ చిత్రం కూడా విజయవంతం కాలేదు. నేను అనుకున్నాను ఇక నా పని అయిపోయిందని. అప్పుడు మళ్లీ గురుదత్ నాపై నమ్మకంతో ఆర్ పార్ చిత్రం చేయమన్నారు. ఆర్ పార్ అంటే అటో ఇటో అని అర్థం. యాదృచ్ఛికంగానే కావచ్చు. అప్పటికి ఆ సినిమా టైటిల్ ఓపి నయ్యర్ జీవితానికి అక్షరాలా సరిపోయింది. నిలవడమో నిష్క్రమించడమో. ఆ చిత్రంలో అతడు తన కళా సృజన మేళవించి అద్భుత బాణీలు అందించాడు. దేశమంతా అతడి సంగీతానికి దోసిలి పట్టింది. బాబూజీ ధీరే చల్నా కార్ మే జరా సంభల్నా బడే ధోకే హై ఇస్ రాహ్ మే బాబూజీ ధీరే చల్నా కార్ మే జరా సంభల్నా. ఆ రోజుల్లో మృదుమధుర కంఠంతో శ్రోతల్ని అలరిస్తున్న గీతా దత్ ఓపి నయ్యర్ దృష్టిని ఆకర్షించింది. ఫలితంగా 1955లో విడుదలైన మిస్టర్ అండ్ మిసెస్ 55లో ఆమెకు అవకాశం ఇచ్చాడు. ఆ సినీ గీతాల్లో గీతా దత్ గళం నయ్యర్ బాణీల్లో ఒదిగి కరిమబ్బుల్నే కరిగించింది. 1956లో అపరాధ పరిశోధన కథాంశంగా గురుదత్ నిర్మించిన చిత్రం సిఐడి. ఓపి నయ్యర్ గుమ్మెత్తించే స్వరాలతో పన్నీరు చిలికించాడు. ఆంఖో హీ ఆంఖో మే ఇషారా హోగయాలో ఒలికించిన పాశ్చాత్య జానపద మిశ్రమలయ, లేకే పెహ్లా పెహ్లా ప్యార్లోని పల్లె పదాల లయ విన్యాసాలు నేటికి ప్రజల జ్ఞాపకాలను మేల్కొల్పుతుంటాయి. ఇలా తన పరిమితి పరిధిలో నయ్యర్ అపరిమితమైన మరపురాని మధుర బాణీలతో సినీ జగత్తును ఓలలాడించాడు. అప్పటికే హిందీ సినీ సంగీత సీమలో నౌషద్, సి రామచంద్ర, శంకర్ జైకిషన్, ఎస్డి బర్మన్, మదన్ మోహన్ వంటి దిగ్గజాల హవా నడుస్తోంది. వినూత్న స్వరజ్ఞానంతో ఓపి నయ్యర్ ఆ దిగ్గజాలకు దీటుగా నిలిచారు. ఆ రోజుల్లో ఆకాశవాణిలో హిందీ సంగీత దర్శకుల ప్రతిభకు గీటురాయిగా భాసించిన బినాకా గీత్మాల కార్యక్రమంలో
శ్రోతలు ఓపీ నయ్యర్ పాటలకే పట్టం కట్టారు. నాడు కథానాయకల పెదాల్లోంచి ప్రవహించే ప్రతి పాట లతా మంగేష్కర్ గళం నుంచే జాలువారేది. కొత్త గళాలకు, లేత స్వరాలకు అవకాశాలు అంతగా ఉండేవి కావు. తను కూర్చే బాణీలకు లత స్వరం అంతగా సరిపోదని నయ్యర్ భావించాడు. అంతేకాదు, అదే సమయంలో 1-2 సందర్భాల్లో రికార్డింగ్కు లత ఆలస్యంగా రావడంతో ఆమెతో జీవితంలో ఒక్క పాట కూడా పాడించనని భీష్మించుకున్నారు. ఆ పంతాన్ని నెరవేర్చుకున్నారు. తాను సృజించే పంజాబీ జానపద ఆధారిత గేయాలను శంషాద్ బేగం, గీతాదత్లతో పాడించారు. వారి స్వరమాధుర్యంలో మనోహర రమ్య గీతాలను సృష్టించారు. స్వీయ సంగీత సారథ్యంలో కొందరు గాయకుల గళాల నుంచి జాలువారిన పాటల్లో ఓపీ నయ్యర్కి నచ్చిన గీతాలివి. గీతాదత్ ఆలపించిన పాటల్లో 1954లో విడుదలైన ఆర్పార్ నుంచి బాబూజీ ధీరే చల్నా, 1956లో పలకరించిన సిఐడిలో ఆంఖోంకి ఆంఖోమే ఇషారా హోగయా, 1958లో హౌరా బ్రిడ్జికి ఆలపించిన మేరా నామ్ చించించూలను ఆయన తరచూ వింటారు. 1956లో సిఐడి చిత్రానికి శంషాద్ బేగం పాడిన లేకే పెహ్లా పెహ్లా ప్యార్, మహమ్మద్ రఫీ ఆలపించిన గీతాల్లో 1957లో పలకరించిన తుమ్సా నహి దేఖాలో యార్తో హమ్నే లక్ హసీన్, అదే ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చిన నయా దౌర్లో మే బొంబాయి కా బాబు, 1965లో విడుదలైన మేరే సనంలో పుకార్తా చలాహుమే గీతాలను ఓపీ నయ్యర్ ఆస్వాదిస్తారు. అయితే 1957లో ఆయన తన బాణీ మార్చారు. అప్పటికే గొంతు సవరించుకుంటూ అవకాశాలు రాక ఆత్మ న్యూనతతో కుంగిపోతున్న ఓ స్వరానికి ఓపీ నయ్యర్ సొగసులద్దారు. ఆ స్వరమే ఆశా భోంస్లే. నిజానికి అప్పటికి ఆమె నిరాశా భోంస్లే. సోదరి లతా మంగేష్కర్ ఏకఛత్రాధిపత్యంతో రాగాలెన్నో గుండెల్లో దాచుకుని కుంగిపోతున్న ఆశా భోంస్లేను గాయనిగా తీర్చిదిద్దారు. ఆమె పరిచయం అతడి సృజనాత్మక ప్రయాణాన్ని కొత్త మలుపు తిప్పింది. ఆ స్వరమాధురి స్ఫూర్తితో ఆయన సృజించిన బాణీలు ఆపాతమధురంగా పల్లవించాయి. దాదాపు 2 దశాబ్దాల పాటు వారిద్దరూ కలిసి సృష్టించిన గీతాలు నేటికీ ప్రజల గుండెల్లో ప్రణయ తుపానులు రేపుతుంటాయి. Asha Bhosle, she is today a very, very versatile and ఆశా భోంస్లే అత్యంత ప్రతిభాశాలి అయిన గాయని. ఆమె ఎలాంటి గాయని అంటే మాటల్లో చెప్పలేను. such a నా ఎన్నో పాటలను మహా అద్భుతంగా పాడారు. తను మనసు లగ్నం చేసి పాటలు పాడుతుంది. I remember she has always put her heart and soul in that. 1957లో తుమ్సా నహీ దేఖా చిత్రం ఓపీ నయ్యర్కు ఎంతో పేరు తెచ్చింది. वो तुमसा नहीं देखा, यूं तो हमने लाख हंसी देखे हैं, तुमसा नहीं देखा, वो तुमसा नहीं देखा. ఆ ఏడాదే విడుదలైన నయా దౌర్ సినిమా ఆయన సంగీత జీవితంలో కలికితురాయి వంటిది. ఆ చిత్రంలో సాహిర్ లుధియాన్వి రాసిన భావస్ఫోరక గీతాలకు ఓపీ నయ్యర్ సందర్భోచిత సంగీతాన్నిచ్చాడు. ప్రతి పాటను ఓ ఆణిముత్యంలా మలచాడు. సాథీ హోతో గీతంలో ఒలికే తాత్వికత, साथी हाथ बढ़ाना, साथी हाथ बढ़ाना, एक अकेला थक जाएगा, मिलकर बोझ उठाना. साथी हाथ बढ़ाना, साथी हाथ बढ़ाना. వుడే జబ్ జబ్ జుల్ఫే లేలాలోని జానపదుల సరస సల్లాపాలు, उड़े जब जब जुल्फे तेरी, उड़े जब जब जुल्फे तेरी, ओ, उड़े जब जब जुल्फे तेरी, उड़े जब जब जुल्फे. అలా నయా దౌర్లోని ప్రతి పాట ఓ సృజనాత్మక రసమయ సముద్రంగా మారింది. ఆ రోజుల్లో హిందీ సినీ ప్రేక్షకులకు మధుబాల అభిమాన నటి. కాని ఓపీ నయ్యర్కు ఆమె ఆరాధ్య దేవత. ఆమె నటించే సినిమాలకు నయ్యర్ పారితోషికం తగ్గించుకునేవారు. సొగసైన బాణీలు కూర్చేవారు. 1958లో
హౌరా బ్రిడ్జ్లో నులివెత్సగా పలకరించిన పాట మేరా నామ్ చించించు గీతం. मेरा नाम चिंचिंचू चिंचिंचू बाबा चिंचिंचू रात चांदनी में और तू हेलो मिस्टर हाउ डू यू डू मेरा नाम चिंचिंचू चिंचिंचू बाबा चिंचिंचू रात चांदनी में और तू हेलो मिस्टर हाउ डू यू डू. గీతాదత్ మృదుమధుర గళానికి నయ్యర్ సొంపైన స్వరకల్పన చేశారు. ఓపి నయ్యర్ సంగీతం వాసంత సమీరంలా ఉంటుంది. అతని మాట మాత్రం నిప్పు కణికలా తగులుతుంది. పాటకు సంగీతం సొగసులద్దాలే తప్ప స్వరాన్నే కబళించరాదన్నది నయ్యర్ నిశ్చితాభిప్రాయం. ముందుగా బాణీ ఇచ్చి సాహిత్యానికి పరిధి విధించడం మహాపాపంగా భావిస్తారు. 1958లో సోనీకి చిడియా, రాగిణి, ఫాగున్ చిత్రాలకు అత్యుత్తమ సంగీతాన్ని అందించారు. तीर ये छुप के चलाया किसने ये मीठा मीठा जादू जगाया किसने तीर ये छुप के. రాగిణి చిత్రంలో నటించిన గాయకుడు కిషోర్ కుమార్కు రఫీతో పాట పాడించి సంచలనం సృష్టించారు. మనసు దోచే సంగీతంతో జగాన్నే ఓలలాడించిన ఓపి నయ్యర్ జగమొండిగాను పేరు పొందారు. ముక్కుసూటి మనస్తత్వం గల నయ్యర్ రికార్డింగ్ రూంకు గాయకులైన, సాంకేతిక వాద్య నిపుణులైన ఆలస్యంగా వస్తే సహించేవాడు కాదు. ఈ క్రమంలో మహ్మద్ రఫీ లాంటి అత్యుత్తమ గాయకుణ్ణి దూరం చేసుకున్నారు. అతడితో వైరం నయ్యర్ సంగీతాత్మను దెబ్బతీసింది. రఫీ స్థానంలో మహేంద్ర కపూర్తో పాడించారు. ఆ పాటలు ప్రజాదరణ పొందినా వాటిలో గాఢత లోపించింది. ఓపి నయ్యర్ ఆత్మవిశ్వాసాన్ని అహంకారంగా పొరబడ్డ పరిశ్రమ వర్గాలు ఆయనకు దూరమయ్యాయి. ఇదే క్రమంలో 1959లో రాజ్ కపూర్ చిత్రం దో ఉస్తాద్, 1960లో దేవానంద్ చిత్రం జాలీ నోట్ పరాజయం పాలయ్యాయి. ఫలితంగా ఓపి నయ్యర్ సంగీతానికి మార్కెట్ తగ్గసాగింది. అయితే చీకట్లు ముసిరితే వేకువ ఆగదన్నట్లు 1962లో విడుదలైన ఏక్ ముసాఫిర్ ఏక్ హసీనా చిత్రాల్లోని పాటలు సంచలనమే సృష్టించాయి. తిరిగి నయ్యర్ దశ తిరిగింది. 1964లో వెండితెరపై వెలుగులు వెదజల్లిన కాశ్మీర్ కి కలీ చిత్రంలో షమ్మీ కపూర్ శరీర భాషకు ఓపి నయ్యర్ సంగీత ఘోషకు శృతి కలిసింది. ఫలితంగా ఆ చిత్రానికి కనక వర్షం కురిసింది. दीवाना हुआ बादल सावंग घटा छाई. Yes, I have a great fascination for sarangi. సారంగి, సితార వాద్యాలను నేను అమితంగా ఇష్టపడతాను. అందుకే నా చాలా పాటల్లో ఈ వాద్య స్వరాలు ఎక్కువగా ఉంటాయి. శ్రోతలు ఇది గమనించవచ్చు. Ram Narayan and sitar was played by a very good sitarist. కశ్మీర్ కి కలీ చిత్రంలో దివానా హువా, బాదల్ వంటి హిట్ పాటను సారంగి, సితార వాద్యకారులు రామ్ నారాయణ్, రహీజ్ ఖాన్ సహకారంతో హృద్యంగా అందించాను. Based upon sitar and sarangi. 1965లో తెరకెక్కిన మేరీ సనం సైతం ఓపి నయ్యర్కి ఎంతో పేరు ప్రతిష్టల్ని తెచ్చింది. पुकारता चला हूँ मैं गली गली बहार की बस एक छाँव जुल्फ की बस एक निगाह प्यार की पुकारता चला हूँ मैं. ఓపి నయ్యర్ మహేంద్ర కపూర్తోనే కాకుండా తలత్ మహమూద్, ముఖేష్, కిషోర్ కుమార్, వాణి జయరాం, ఎస్ జానకి, కవితా కృష్ణమూర్తి, రంజనా జోగ్లేకర్, దిల్ రాజా కౌర్ వంటి గాయనీ గాయకులతో పాడించారు. కొన్ని సినిమాలు జనాదరణ పొందినా ఆ సినిమాలు అంతగా ఆడలేదు. 1972వ సంవత్సరం తను గాయనిగా మలచిన తనకెంతో ప్రాణప్రదమైన ఆశా భోంస్లేతో ఓపి నయ్యర్ 25 అనుబంధానికి వీడ్కోలు పలికారు. 1974లో వచ్చిన ఆయన చిత్రం ప్రాన్ జాయే ప్యార్ వచన్ నజాయేలో
ఆశా భోంస్లే చివరి పాట పాడారు. క్రమశిక్షణ, కఠోర సాధన, తాను నమ్మిన మార్గంలో జీవించే తత్వం, ఏ నిబంధనలకు లోబడని మనస్తత్వం అతనిది. సమయ పాలనలో ఏమాత్రం తేడా వచ్చినా హేమాహేమీలైనా సరే వారితో అనుబంధాన్ని సైతం వదులుకోవడానికి సదా సిద్ధంగా ఉంటారు. ఈ క్రమంలో నయ్యర్ అనేక అద్భుత అవకాశాల్నే చేజార్చుకున్నారు. ఆయనకు తెలుగు భాషతో పరిచయం లేదు. అయినా తెలుగు నుడికారాన్ని, మాట విరుపులను ఆకళింపు చేసుకున్నారు. 1988లో నీరాజనం సినిమాలో అద్భుతమైన గీతాలకు అత్యద్భుతంగా స్వరకల్పన చేశారు. My producer, Mr. Ramanamurthy, who introduced me. నిర్మాత రమణమూర్తి నన్ను నీరాజనం చిత్రం ద్వారా ఆంధ్ర ప్రజలకు పరిచయం చేశారు. Picture Neerajanam. మొదట నేను సంశయించిన మూర్తి నా మీద నమ్మకంతో నేను ఆ చిత్రం చేయాలని పట్టుపట్టారు. ఆ తర్వాత ఏమైందో అందరికీ తెలిసిందే. You just see how easily you will do. గాయనీమణుల్లో ఆశా భోంస్లే తరువాత ఆయన ఎక్కువగా ఇష్టపడింది తెలుగింటి కోయిల ఎస్ జానకినే. అందుకే ఆ పాటలు మౌనాన్ని ఛేదించి ఘల్లు ఘల్లున గుండె ఝల్లుమనిపించాయి. ఆ చిత్రంలో నయ్యర్ నాటి విఖ్యాత గాయకుడు ఎంఎస్ రామారావు స్వరంతో ప్రయోగాలు చేశారు. ఏ పాటైనా చిరస్థాయిగా నిలిచిపోవాలంటే సాహిత్యం, వాణి, రిథం, ఆ తరువాత గాయకులు, అనంతరం తెర మీద అభినయం, ఇవి ముఖ్యమన్నది ఓపీ నయ్యర్ నిశ్చితాభిప్రాయం. ఈ విశాల ప్రశాంత ఏకాంత సౌధంలో నిదురించు జహాపనా. Every song I have created according to the story and situation of a movie. చిత్ర సన్నివేశాలకు, పాటలకు తగ్గట్టుగానే సినిమాలకు సంగీతం సమకూర్చాను. ప్రత్యేకంగా నా సంగీతపు శైలి అనేదేదీ లేదు. ప్రస్తుతం శ్రావ్యమైన సంగీతం, వినసొంపైన సాహిత్యం దినదినం అంతరించిపోతుంది. Melody is disappearing. Also good lyrics are also disappearing. సొంత బాణీలనే నమ్ముకున్నాడు తప్ప అనుకరణల వెంట పడలేదు. పాశ్చాత్య ధోరణుల్ని అనుసరించలేదు. ఆయన బాణిల్లో సంగీత సాహిత్యాల మైత్రిని పదిలంగా కాపాడారు. రాగ పరిజ్ఞానం లేదంటూనే రాగాలపై అనురాగం ప్రదర్శించారు. 1969లో విడుదలైన సంబంధ్లో అకేలీ హమే పియా అనే పాటలో 16 రాగాలు మేళవించి ప్రతిభను చాటుకున్నారు. ఆయన సంగీతం హృదయాంతరాల నుంచి భువనాంతరాలలోకి ప్రతిధ్వనించిన గుండె చప్పుడులా ఉంటుంది. అది ఆప్తుల ఆత్మీయ స్పర్శలా సేద తీరుస్తుంది. గాయపడ్డ మనస్సులను లాలిస్తుంది. పాటకు ముందు పలకరించే సంగీతం ప్రిల్యూడ్లోనూ ఓపీ నయ్యర్ది అందవేసిన చెయ్యి. ఏ పాటకు ఆ పాట విడివిడిగా పొంతనలేనట్లుగా ఉండడానికి అతని మనోజ్ఞమైన ప్రిల్యూడ్సే కారణం. 1992లో జిద్, నిశ్చయ్ వంటి చిత్రాలకు ఓపీ నయ్యర్ సంగీతాన్ని అందించారు. అయితే మునుపటి మాధుర్యం తగ్గింది. అయితేనే ఆయన సంగీత పరిమళాల పన్నీటిలో జగతి జలకమాడింది. ఆ పాటలు గంధర్వలోకం నుంచి గాలి తరగలపై తేలియాడుతూ వచ్చి హృదయోల్లాసం కలిగిస్తాయి. హిందీ సినీ సంగీతంలో ఆయన స్వరకల్పన చేసింది 72 సినిమాలే. అయినప్పటికీ ఆ పాటలు ఆపాత మధురాలు, ఆణిముత్యాలు. హిందీ సినీ సంగీత హోరువాద్యాల జోరు స్వరాలను కబళిస్తున్న రోజుల్లో ఓపీ నయ్యర్ ప్రవేశించారు. అతడు సృష్టించిన రాగాలతో హిందీ సినిమా కొత్త రెక్కలు తొడుక్కుంది. ఆయన సినీ సంగీతాన్ని బీట్ ట్రాక్ నుంచి మెలోడీ ట్రాక్ పట్టించారు. పాటను రొద నుంచి రక్షించి ప్రియబాణీలతో ఎదను కదిలించారు. అనేక మంది యువ సంగీత దర్శకులు ఆయన్ని అనుసరించారు. ఓపీ నయ్యర్ సంగీతం
ఓపీ నయ్యర్ ఘరానాగా ప్రాచుర్యం పొందింది. మరే భారతీయ సినీ సంగీత దర్శకుడికి ఇలాంటి ప్రశంసలు లభించలేదు. మధుర బాణీలతో హిందీ సినీ సంగీతాన్ని సుసంపన్నం చేసిన ఓపీ నయ్యర్ తరచూ దేశ విదేశీ సినిమాలు చూసి సేద తీరుతారు. అవకాశం లభించినప్పుడల్లా పేద రోగులకు హోమియో వైద్యం చేసి సంతృప్తి చెందుతారు. మెచ్చిన రంగు తెలుపు. ఎక్కువగా ధరించే దుస్తులు తెల్ల ప్యాంట్, బుష్ షర్ట్. ఇష్టమైన ఆహారం కుల్ఫీ. అభిమాన గాయకుడు ఒకనాడు తను ఎంతో ప్రోత్సహించిన మహ్మద్ రఫీ. గాయని తను తీర్చిదిద్దిన ఆశా భోన్స్లే. ఇష్టపడే రచయిత హృదయ భాషలో పాటలు రాసిన సాహిర్ లుధియాన్వి. ఆరాధ్య నటి అలనాటి అందాల తార మధుబాల. ప్రియరాగం పీలూరాగం. తొలి రికార్డ్ 1943లో బాల్యమిత్రుడు గాయకుడు ఆత్మ ఆలపించగా రీగల్ కంపెనీ ధ్వనిముద్రితం చేసిన ప్రీతం ఆర్మీలో ప్రైవేటు గీతం. ప్రియమైన సంగీత పరికరం ఎంతో అపురూపంగా దాచుకున్న సింథసైజర్ కీబోర్డ్. నచ్చిన పర్యాటక ప్రదేశం మన రాష్ట్ర రాజధాని హైదరాబాద్. సంగీతం తనకు భగవత్ ప్రసాదమని ఓపీ నయ్యర్ వినయంగా చెబుతారు. నిజానికి ఆ సంగీతం ఓంకార ప్రసాదమని, ఓపీ నయ్యర్ అనుగ్రహమని అభిమానులు సవినయంగా మనవి చేస్తుంటారు. ఆయన అవార్డుల కోసం, పదుగురు మెచ్చుకోళ్ల కోసం ఎన్నడూ వెంపర్లాడలేదు. మధ్యప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించిన లతా మంగేష్కర్ పురస్కారాన్ని సున్నితంగా తిరస్కరించారు. నయా దౌర్ చిత్రానికి గాను ఫిల్మ్ఫేర్ ఉత్తమ సంగీత దర్శకుడిగా ఎంపికయ్యారు. దానికి అతడు అంత ప్రాధాన్యం ఇవ్వలేదు. అతడు స్వరకల్పన చేసిన పాట విననిదే పొద్దుగడవని అసంఖ్యాక అభిమానులు ఇప్పటికీ ఉన్నారు. చరమాంకంలో అన్నీ కోల్పోయినా ఆయన రాజీపడరు, మెట్టు దిగరు. మనసా వాచ నమ్మిన విలువలకే కట్టుబడి ఉన్నారు. సంగీతం పట్ల తనకున్న అభిప్రాయాలను మార్చుకోవడానికి సిద్ధపడరు. అతడు బహుదూరపు బాటసారి కాకుంటే తన నిక్కచ్చితనంతో ప్రతి మజిలీలో ఎందరో ఆప్తుల్ని దూరం చేసుకున్న ఒంటరి బాటసారి. ఆయన జీవితం 80 వసంతాల సంపూర్ణ రాగం, సంగీత సాగరం. నిన్ను చూడక నేనుండలేను, నిన్ను చూడక నేనుండలేను. ఈ విశాల